తాడపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ సీనియర్ నేతలతో సమావేశం జరగనుంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, భవిష్యత్ పోరాటాల నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ప్రధానంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్షేత్రస్థాయికి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా, పార్టీ యంత్రాంగాన్ని సమరసన్నద్ధం చేసేలా వైఎస్ జగన్ కీలక దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఒక పక్కా యాక్షన్ ప్లాన్ను ఈ సమావేశంలో ఖరారు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ సీనియర్ నేతలతో సమావేశం జరగనున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది? ఈ రోజు ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీతో పాటు అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు కూడా హాజరు కాబోతున్నారు. వీరితో పాటు రీజనల్ కోఆర్డినేటర్, జిల్లా అధ్యక్షులు కూడా హాజరవుతారు. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా త్వరలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరోవైపు జూన్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐఆర్ ప్రారంభం కాబోతుంది. ఈ ఓటర్ల సమగ్ర జాబితాకు సంబంధించి దీనిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి సెట్ ప్రక్రియలో ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారనే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో సెట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఎలక్ట్ అయింది. దీనికి సంబంధించి పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు సెట్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ఓట్లు తొలగిస్తే ఏ విధంగా మళ్ళీ రీజాయిన్ చేయాల్సి ఉంటుంది అనే అన్ని అంశాలకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. వీటితో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, ఇతర వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నిటిపైన కూడా ఈ రోజు పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చించబోతూ ఉన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం అనేక రకాలుగా విఫలమైనటువంటి అంశాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. ఇక రానున్నటువంటి రోజుల్లో ఈ పోరాటాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో చర్చించి ఒక కార్యాచరణ అయితే రూపొందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు మెగా డిఎస్సీకి సంబంధించి కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. అది మెగా డిఎస్సీ కాదు, మెగా డిఎస్సీ. దీంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కార్యాచరణ రూపొందించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది. దీనిపైన కూడా పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చించబోతున్నారు. ఇక మిగిలినటువంటి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు వీటిపైన కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.